సెటప్ సేల్స్ ఏరియా 3 వస్తాయండి. సేల్స్ ఏరియాలో సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్. దిస్ ఈస్ కాల్డ్ సెటప్ సేల్స్ ఏరియా. ఇంటర్వ్యూలో అడుగుతాయండి సేల్స్ ఏరియాలో ఏముంటాయి? సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్. సేమ్ చూడండి ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్. సో గో టు న్యూ ఎంట్రీస్. మై సేల్స్ ఆర్గనైజేషన్ ఈజ్ NSO. Distribution channel is NX and NW. Division is NX. Set up sales area, sales organization, distribution channel, division. Same. నేను అన్నీ ఒక్కొక్కటే చేశాను. మీకు డిపెండ్స్ ఆన్ యువర్ ప్రోడక్ట్, డిపెండ్స్ ఆన్ యువర్ క్లయింట్. క్లయింట్ ఎన్ని ఇస్తాను తీసుకోవచ్చండి. ఒకటి క్రియేట్ చేయడం వస్తే ఎన్నైనా చేసుకోవచ్చు. అన్నిట్లో ఒకటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్లో సేవ్ చేస్తారండి. మీరు 2 సేల్స్ ఆర్గనైజేషన్ చేసినా, 4 చేసినా, 4 డివిజన్లు చేసినా ఏదైనా సింగిల్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్. బికాస్ ప్రతి కన్ఫిగరేషను టేబుల్ అండ్ ఫీల్డ్స్ లెవెల్లో సేవ్ అవుతుందండి. SE10లో మనం చేసి ప్రతి కన్ఫిగరేషను SE10లో సేవ్ అవుతుందండి. SE10లో బేసిస్ కన్సల్టెంట్ స్క్రీన్ అండి. అది బేసిస్ కన్సల్టెంట్ మనం కన్ఫిగరేషన్ అంతా చేశాక ఈ ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేస్తున్నాం కదా, అది బేసిస్ కన్సల్టెంట్కి ఇచ్చేస్తామండి. బేసిస్ కన్సల్టెంట్ ఒక మీటింగ్ అరేంజ్ చేసి ప్రాజెక్ట్ మేనేజర్ మొత్తం మనం కూర్చుని ఎనీ చేంజెస్ ఏమన్నా అడుగుతాడు. ఏమీ లేవంటే ప్రాజెక్ట్ మేనేజర్ అప్రూవ్డ్ అని మెయిల్ చేస్తాడండి. అప్పుడు బేసిస్ కన్సల్టెంట్ ఆల్ కన్ఫిగరేషన్ డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి మూవ్ చేస్తాడు. మీదే కదా అందరు మాడ్యూల్స్ ఉందండి. శాండ్ బాక్స్ ఉంటే శాండ్ బాక్స్ డెవలప్మెంట్ నుంచి క్వాలిటీ, దెన్ టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ అంతా అయిపోయాక క్వాలిటీ నుంచి విత్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్లస్ క్లయింట్ అప్రూవల్. క్వాలిటీ సర్వర్లో కన్ఫిగరేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఒక్కడే కాదండి, క్లయింట్ అప్రూవల్ కూడా కావాలి. బోత్ అప్రూవ్డ్ అన్నాకే, ఎందుకంటే ఒక కన్ఫిగరేషన్ అంతా డెవలప్ నుంచి క్వాలిటీలోకి వెళ్ళిపోయాక, టెస్టింగ్కి వెళ్ళిపోయాక, అంతా అయిపోయాక ప్రాజెక్ట్ మేనేజర్ క్లయింట్ మేనేజ్మెంట్ పీపుల్ అందరికీ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాడు. ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయని అడుగుతాడండి. ఇష్యూస్ ఏమన్నా ఉంటే చెప్తే కనుక మళ్ళీ అనదర్ 1 వీక్ టైం ఇస్తారు మనకి సెట్ చేసుకోవడానికి. ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, క్లయింట్ అప్రూవ్డ్ మెయిల్ వచ్చాక ప్రాజెక్ట్ మేనేజర్ అప్రూవ్డ్ అని రిప్లై టు ఆల్ కొడతాడండి అందరికీ. అప్పుడు ఆల్ కన్ఫిగరేషన్ మూవ్ టు క్వాలిటీ టు ప్రొడక్షన్ సర్వర్. ఫైనల్ బ్యాలెన్సెస్, కస్టమర్ బ్యాలెన్సెస్ అప్లోడ్ చేయాలి. ఫైనల్ బ్యాలెన్సెస్ అంటే కట్ ఓవర్ యాక్టివిటీస్. మా కంపెనీ నెస్టిల్ వరాకిల్ ఉంది. ఇప్పుడు డిసెంబర్ 30 గోలైవ్, 31 గోలైవ్ అని 30వ తారీఖు ఈవినింగ్ 5 గంటలకే స్టాప్ చేసేస్తారండి వరాకిల్ సిస్టమ్ని. మొత్తం షట్ డౌన్ అండి. ఐటీ అంతా షట్ డౌన్ చేసి ఉన్న బ్యాలెన్సెస్ అన్నీ ఒక ఎక్సెల్ షీట్లో పెట్టిస్తారు. దాన్నే కట్ ఓవర్ యాక్టివిటీస్, ఫైనల్ బ్యాలెన్సెస్ యూజర్ చేసిస్తాడండి. అది మనం ఎబాపర్కి ఇస్తే ఎబాపర్ కట్ ఓవర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రొడక్షన్ సర్వర్లోనే చేస్తాడు. బట్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా అంటే ఎంటీ డేటా. మన కంపెనీలో లోకల్ కస్టమర్స్, ఫారెన్ కస్టమర్స్ ఒక 10,000 మంది ఉన్నారనుకోండి. అన్ని మాస్టర్ డేటాస్ని ఒక ఎక్సెల్ షీట్లో పెడతారండి. అదే కస్టమర్ మాస్టర్ డేటా టెంప్లెట్. ఎంఎంలో సప్లయర్స్ ఆర్ వెండర్స్, మీకైతే కస్టమర్స్. ఎంఎంలో చాలా మాస్టర్ డేటాస్ ఉంటాయి. మెయిన్ మాస్టర్ మీకు కూడా చాలా ఉంటాయి. ఎంక్వైరీ ఉంటుంది, కొటేషన్ ఉంటుంది, సేల్స్ ఆర్డర్ ఉంటుంది, బిల్లింగ్ డాక్యుమెంట్ ఉంటుంది. కస్టమర్ ఇస్ ద ఫస్ట్. కానీ ఎంఎంలో కస్టమర్తో పాటు బల్క్ డేటా మెటీరియల్ మాస్టర్ కూడా ఉంటుంది. మీకైతే ఒకటి కస్టమర్ మాస్టర్. ఎఫ్ఐ అయితే 7 ఉంటాయండి. 7లో మీ 2 తీసేయాలి, కస్టమర్ వెండర్. నార్మల్గా ఎఫ్ఐకి మీకు కూడా లింక్ ఉంటుందండి. అకౌంట్స్ రిసీవబుల్ అంటే మీది, అకౌంట్స్ పేయబుల్ అంటే ఎంఎం వాళ్ళది. ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాడు, ఎఫ్ఐ నుంచే మీకు వస్తుందండి. ఫైనాన్స్లో అవుట్ గోయింగ్ ఇన్వాయిస్ మీకు వస్తుంది, ఇన్కమింగ్ ఇన్వాయిస్ మీకు వస్తుంది, అవుట్ గోయింగ్ వచ్చి ఎంఎం వాళ్ళకి వెళ్తుంది. ఆఫ్టర్ పర్చేజ్ ఆర్డర్ తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది, మీకు ఆఫ్టర్ సేల్స్ ఆర్డర్ తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదే బిజినెస్ ప్రాసెస్ అండి. సో నౌ టాక్ అబౌట్ సెకండ్ ఏంటండి ఇది సెటప్ సేల్స్ ఏరియా కదండి ఇది, కరెక్ట్ సార్? ఒకసారి సెటప్ OVXG వచ్చాయండి.
Now